శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, మీరు తమాషాగా రాసుకున్నా కూడా కేవలం 14 గంటల్లో 100% రిజల్ట్ వచ్చేటటువంటి ఒక సింపుల్ టెక్నిక్, సూపర్ టెక్నిక్ తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈ స్విచ్ వర్డ్ ఏదైతే రాసుకుంటారో అది మీ బాడీ మీద ఒక అరగంట ఉంచుకుంటే చాలండి, అద్భుతాన్ని చేసి వదిలిపెడుతుంది. మీరు ఏం కోరుతారో దాన్ని తీరుస్తుంది. అది ఎలాంటి కోరికైనా కానివ్వండి, ప్రతి ఒక్క కోరిక తీరిపోతుంది. అయితే ఈ స్విచ్ వర్డ్ పర్టికులర్ గా ఈ ఒక్క విషయానికే అని కాదండి, అన్ని విషయాలకి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే విషయం ఏంటి అంటే, ఒక కోరిక తీరాక ఇంకొక దానికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకే రోజున మనకు కుప్పడు కోరికలు ఉన్నాయనుకోండి, అన్ని కోరేయకూడదు. ఒక కోరిక తీరాక ఇంకొక కోరిక వన్ బై వన్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అన్ని కోరికలకి ఒకే స్విచ్ వర్డ్ మీరు యూస్ చేసుకోవచ్చు. అయితే ఈ స్విచ్ వర్డ్ దేని కోసం చెయ్యాలి, ఏ కలర్ పెన్ యూస్ చేయాలి, ఏ సమయంలో రాయాలి, ప్రతి ఒక్కటి చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరూ యూస్ చేసుకుంటారు. కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఈ స్విచ్ వర్డ్ అన్నది మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ ఏదైతే ఉందో రిస్ట్ మీద రాసుకోవాలి. అయితే మీరు వాచ్ కట్టే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో. కానీ దాని మీద మళ్ళీ వాచ్ కట్టేసి కవర్ చేసేయకూడదు. అది గుర్తుంచుకోండి. మనకు అది కొంచెం ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి ఆ నెంబరు అన్నది. వాచ్ కట్టే ప్లేస్ ఏదైతే ఉందో అది వదిలేసి కొంచెం దిగువ బాగానే రాసుకోండి. చిన్నగా రాసుకుంటే కూడా చాలు, అందరూ చూస్తారేమో అని అనుకుంటే మీరు చిన్నగా రాసుకున్నా కూడా చాలు. అయితే ఇక్కడ మీరు దేనికి యూస్ చేయొచ్చు అంటే, ఇది అది అని ఏం లేదండి, ప్రతి ఒక్క కోరికకి రాసుకోవచ్చు. మనీ కోసం, ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ కోసం, రిలేషన్ కోసం, అలాగే ఓన్ హౌస్ కావాలన్నా, అప్పులు తీరాలి అన్నా, ప్రతి ఒక్క ప్రాబ్లం అనండి, అన్నింటికీ కూడా మీ కోరిక ఏవైతే ఉన్నాయో సమస్త కోరికలు తీర్చుకోవటానికి ఈ ఒక్క స్విచ్ వర్డ్ మీరు రాసుకోవచ్చు. అయితే ఒక్క కోరిక తీరాక ఇంకొకటి గుర్తుంచుకోండి. మనీ కోసం అయితే పర్టికులర్ గా గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి. గ్రీన్ కలర్ పెన్ కుబేరుడికి ఇష్టము. గ్రీన్ కలర్ ఎక్కడున్నా కూడా యూనివర్స్ త్వరగా గ్రహిస్తుంది, డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. గ్రీన్ కలర్ పర్టికులర్ గా గ్రీన్ కలర్ పెన్ ఒకటి కొని తెచ్చి పెట్టుకోండి ఈ స్విచ్ వర్డ్ రాసుకోవటం కోసమే. ఇంకా మీరు దేనికైనా కూడా గ్రీన్ కలర్ పెన్ చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఒకటి కొనుక్కోండి. ఎడ్యుకేషన్ అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, ఇందులో పాస్ అవుతానో లేదో, ఇందులో మంచి మార్క్స్ వస్తాయో లేదో, ఇందులో నేను సెలెక్ట్ అవుతానో లేదో, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నేను విన్ అవుతానో లేదో, ఇలాంటివి ఉంటాయి కదా. ఎడ్యుకేషన్ కోసం రెడ్ కలర్ పెన్ను, మనీ కోసం గ్రీన్, ఎడ్యుకేషన్ కోసం రెడ్. ఇంకా మిగతా ఏ కోరికలకైనా ఏ పెన్ అయినా యూస్ చేయండి. ఒక బ్లాక్ కలర్ పెన్ తప్పించి ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఏ రోజు చేయాలి? ఏ రోజైనా, ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు. మీకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు, ఎక్కడుంటే అక్కడ కూర్చొని రాసుకోండి. రూల్స్ కూడా ఏమీ లేవు, సమయం ఏమీ లేదు, వయసు తేడా లేదు, జెండర్ తేడా లేదు, ఎవరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. కుల మతాలతో అస్సలే పని లేదు, పూజలు అస్సలే లేవు ఇందులో. అయితే మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ మీద రాసుకోవాలి, 3 times రాసుకోవాలి. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే గోల్డెన్ సన్ రైజ్. గోల్డెన్ సన్ రైజ్ ఇక్కడ 3 times రాయాలి. ఫస్ట్ ఒకసారి గోల్డెన్ సన్ రైజ్ రాశారు, దాని కింద గోల్డెన్ సన్ రైజ్, మళ్ళీ దాని కింద గోల్డెన్ సన్ రైజ్, ఇలా 3 times రాసుకోండి. రాసేటప్పుడు కూడా మీ కోరిక తీరిపోయిందని, చాలా హ్యాపీగా ఉన్నారు అంటూ రాసుకోండి. రాసుకోవటం అయితే మీరు ఎప్పుడైనా రాసుకోండి. మీ అంతటి మీరు చెరపటానికి ట్రై చేయకండి, దాన్ని వాష్ చేయటానికి ట్రై చేయకండి. రాసి వదిలేయండి. అది చెరిగిపోతే చెరిగిపోనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. ఒక అరగంట మీ బాడీ మీద ఉంటే చాలు, అద్భుతాన్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే గనుక,
రాయటం ఎప్పుడైనా రాయొచ్చు, కానీ దీనికోసం అట్లీస్ట్ 1 డేలో 1 మినిట్ అయినా మీరు మెడిటేషన్ చేయాలి. ఫస్ట్ మెడిటేషన్ చేస్తే మన ప్రశాంతంగా మనసు అన్నది ప్రశాంతత స్థితికి వస్తుంది. అయితే ఇది చేసేటప్పుడు గందరగోళం లేకుండా ఎలాంటి శబ్దాలు లేకుండా ప్రశాంతం ఉన్నప్పుడు చెయ్యండి. అది ఉదయం కానీ ఈవినింగ్ కానీ, ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నప్పుడే మన కోరికను మనము యూనివర్స్కి చెప్పుకోగలుగుతాం. ఒడిదుడుకులు గజిబిజిగా అయోమయంగా ఉన్నప్పుడు మన క్లారిటీ ఉండదు మన కోరిక మీద, యూనివర్స్కి ఏం చెప్పుకుంటాం. కాబట్టి ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ ఎవరు డిస్టర్బ్ చేయని చోట 1 నిమిషం చాలు ప్రశాంతంగా కూర్చొని, అంటే మీ శ్వాస ఏదైతే ఉందో ఒక్కసారి లోపలికి తీసుకుని వదలండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేశాక ఈ మెడిటేషన్ చేయండి. నా కోరిక తీరిపోయింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ చెప్పుకొని ఈ గోల్డెన్ సన్ రైజ్ అని అది లోపల చాంట్ చేసుకుంటూనే మీ కోరిక తీరిపోయినట్టు మీరు ఊహించుకోండి. ఆ కోరిక తీరితే ఎంత హ్యాపీగా ఉంటారో, ఎంతమందితో షేర్ చేసుకుంటారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ప్రతి ఒక్కటి ఇలా మీరు 1 నిమిషం పాటైనా చెయ్యాలి. చేశారు అంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ 100కి 1000% వస్తుంది. కొంతమందికి అరగంటకే రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 14 గంటల్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది సరిగ్గా చెయ్యకనో లేకపోతే సరిగ్గా కోరుకోలేకనో, యూనివర్స్కు మీ కోరిక సరిగ్గా చెప్పుకోలేకనో, వాళ్ళ గ్రహస్థితులు పరిస్థితుల కారణంగా కొంచెం లేట్ రావచ్చు, 1 వీక్ 10 డేస్ కూడా కావచ్చు. జరిగేదాకా వదలకండి. కష్టం ఏం లేదు, పెన్తో రాసుకోవటం, 1 మినిట్ కూర్చొని చెయ్యటం, ఎంతకన్నా ఏం చెయ్యట్లేదు. ఆ కోరిక తీరిపోయింది, నెక్స్ట్ ఇంకొక కోరిక కోరుకోండి. ఇలా చేశారు అంటే అద్భుతమైన రిజల్ట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది, చేసుకోండి. అయితే ఇక్కడ ఇంతదాకా వీడియో చూస్తూ వచ్చిన వాళ్ళు ఒక్కసారి థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందరవందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.